ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రంప్ 5 రోజులు విరామం చెప్పడం, లేదు మళ్ళీ మేము దాడులు చేస్తామని చెప్పడం. అమెరికా ఆ యొక్క విరామం ఏదైతే అనిందో 5 రోజులు, ఈలోగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద విపరీతంగా దాడి చేసేసింది. దాంతో ప్రపంచ దేశాలు ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ని విపరీతంగా తిడుతున్నాయి. పిచ్చోడి చేతిలో రాయి అన్న విధంగా ఉంది అమెరికా పాలన అని. దాంతో దీన్ని ఎలాగైనా వేరే వాళ్ళ మీదకి తోసేయాలని చూసినటువంటి ట్రంప్కి ఇప్పుడు కరెక్ట్గా పీట్ హెగ్జెస్ అయితే దొరికాడు. ఎందుకంటే రక్షణ మంత్రి అతనే కాబట్టి ఓవర్ యాక్షన్ చేశాడు కదా ఇంతకు ముందు కూడా. పీట్ హెగ్జెస్ కరెక్ట్గా దోల తీరిపోయేటటువంటి పని, ఈ పదం వాడొచ్చో లేదో కానీ మొత్తానికైతే ట్రంప్ మనోడికి మంచిగానే తీర్చేశాడు. మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ యుద్ధం ఎలా మొదలయ్యింది ఏంటి అని వివరిస్తూ పీట్ హెగ్జెస్ మీరే కదా ఫస్ట్ దీని గురించి మాట్లాడారు, యుద్ధం గురించి, అణ్వాయుధాలు ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, మనం దాడి చేయాలని మీరే అన్నట్లున్నారు అనుకుంటున్నాను కదా అన్నాడు. దాంతో మనోడు తెల్లమొఖం వేసుకుని చూసాడు. అలా ఇది అబ్బాయి వీడు నన్ను ఇరికించేశాడరా, మరి ఇక్కడ మాట్లాడకూడదు, నేను కాదని చెప్పకూడదని అలా ఉండిపోయాడు. ఇప్పటికీ పీట్ హెగ్జెస్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది. ఇదేంటి ఇలా ఇరికించేశాడు అని. అంటే ఒక అధ్యక్షుడు అయ్యి ఉండి నేనే చెప్పానని చెప్పలేకపోయి ఇప్పుడు నాలాంటి వాడిని ఇరికించేస్తే నేనేం చేస్తాను? సో రేపు మీడియా అంతా కూడా తనను తిడతారు, ప్రపంచ దేశాలన్నీ కూడా తనను తిడతాయి. తప్పు జరిగితే ఏమొచ్చేసి రక్షణ మంత్రి, ఒప్పు జరిగితేనేమొచ్చేసి క్రెడిట్ కోసం ట్రంప్కి. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఇరికించేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయాడు. మిగతా వాళ్ళు కూడా పెద్దగా స్పందించలేకపోయారు, వీడేంటి ఇలా చేశాడు వాడి గురించి అని. అంటే ఇలాగే అనుకుంటారు, ఎందుకంటే ట్రంప్ లాంటి ఎప్పుడు ఏ నేరం ఎవరి మీద తోసేస్తాడో తెలియదు. అంటే అంత హుషారుగా ఉంటాడు, అంత యాక్టివ్గా ఉంటాడు, అంత అప్రమత్తంగా ఉంటాడు. వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి వారిని తోసేస్తాడు, అలాంటి వారి మీదకే నెపాలన్నీ కూడా తోసేస్తాడు. వీడు వాడు ఆ దేశం ఈ దేశం అని ఉండదు ట్రంప్కి. ఎలాగైనా సరే దాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడు, తన మీదకి రాకుండా మార్చుకుంటాడు. కానీ ఇప్పటి వరకు పీట్ హెగ్జెస్ అది నేను కాదని చెప్పలేకపోయాడు. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఇప్పుడు ప్రపంచ దేశాలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి అమెరికా మీద. ఒకసారి విరామం అంటారు, ఒకసారి యుద్ధం అంటారు, మళ్ళీ ఏంటి ఇదంతా. ఇప్పుడు హార్మోజ్ నుంచి మాకు చమురు వస్తుందా రాదని చెప్పండి అని ఇప్పుడు ప్రపంచ దేశాలు తినేస్తాయి. ముఖ్యంగా యూరోప్ దేశాలే ఆ నిల్వ ఏదైతే ఉందో 4 మిలియన్ల బ్యారెల్ చమురు, అది ఇప్పుడు ఆల్రెడీ తీసేయి యూరోప్. అవన్నీ తీసి వాడుకుంటున్నాయి. చాలా దేశాలు ఇప్పుడు వాడుకుంటున్నాయి. అమెరికా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు రోజుకి 3 మిలియన్ బ్యారెల్ తీయాల్సి వస్తుంది ఆ నిల్వలో, ఎక్స్ట్రా నిల్వలు. సో ఇదంతా కూడా తీవ్ర సంక్షోభాన్ని నెట్టేసే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ దేశాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. అందుకే ట్రంప్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరూ చూస్తుండగా, హే పీట్ హెగ్జెస్ నువ్వే కదా ఇదంతా చేయించింది అన్న విధంగా మాట్లాడాడు. అయిపోయింది మనోడి పని, ఇంకైపోయి